రెండో సంఘటన ప్రసంగి 4వ అధ్యాయము 1-2 వచనాలు. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడి వారు ఆదరించు దిక్కులేక కన్నీరు విడుచుదురు. వారిని బాధపెట్టేవారు బలవంతులు కనుక ఆదరించువాడు ఎవడను లేకపోయాను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూసారండి, మరి అందరూ అనుకునే మాట ఇది. మరి బలవంతులు ఉన్నారు లోకంలో, బలవంతులు ఉన్నారు, అంగుగల వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళని ఏం చేస్తారు? బలవంతంగా హింసిస్తారు, బలవంతంగా హింసకు గురి చేస్తారు, నానా విధమైన కష్టాలు పెడతారు, నష్టాలు పెడతారు, అనేక విధాలమైన వాళ్ళు చేస్తారు. మరి అటువంటిప్పుడు వారిని నిరోధించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే దుర్మార్గం జరుగుతుంది కదా భూలోకంలో. మరి అప్పుడు మా జ్ఞాని అయిన ప్రసంగి ఏమనుకుంటున్నాడంటే, ప్రియులారా, మరి జనం అందరూ అనుకుంటారన్నమాట, అయ్యో వాళ్ళందరూ అనుకుంటారు ఏమని బాధింపబడిన వారు అనుకుంటారు. ఏమని? అయ్యో బతికున్న కంటే బతికున్న వారి కంటే చచ్చిపోయిన వాళ్ళు మంచిది అని అనుకుంటాం కదా. బాధల్లో, వ్యాధుల్లో, కష్టాల్లో జనాలకు అనుకుంటాం కదా. ఎక్కువ శ్రమలు వచ్చినాయనుకో, ఎక్కువ బాధలు వచ్చినాయనుకో, అయ్యో అంతకుముందు వాళ్ళే చనిపోయిన వాళ్ళే రైటు, ఇప్పుడు మనం ఉండి బాధపడుతున్నాం అనుకుంటాం. అది సహజం, అదే రాస్తున్నాడు ఇక్కడ. కాబట్టి పిల్లరా, మరి చివరకు తీర్పు తీర్చేది దేవుడు ఒక్కడే పిల్లరా. హల్లెలూయా. మరి ఆ బాధలైనా సహించడానికి, వ్యాధులైనా సహించడానికి, అన్నీ కూడా సహించడానికి దేవుని యొక్క ఆత్మ కావాలి. దేవుడు మన దగ్గర ఉంటే, ప్రభువు మన దగ్గర ఉంటే, ఎన్ని బాధలైనా, ఎన్ని వ్యాధులైనా, ఎన్ని కష్టాలైనా మనం సహించి తర్వాత రాజ్యానికి వారసత్వాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొకటి ఏంటంటే, వాడు ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నవాడు, వాడి కుమారులు ఉండరు, కూతుళ్ళు ఉండరు, బంధువులు ఉండరు, తోడెవరు ఉండరు. వాడు కష్టపడతా ఉంటాడు, సుఖం అనేదే తెలియదు. వాడు ఎందుకు కష్టపడతాడో వాడికే తెలియదు. అదే ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ప్రసంగి 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఒంటరిగానున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగ కష్టపడను. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నాడో అని అనుకొనడు. ఇదియు వ్యర్థమని బహు చింత కలిగించను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది వ్యర్థమే. ధనం వల్ల తృప్తి పొందడు. ఎవరి వల్ల కష్టపడుతున్నారో, ఎందుకు కష్టపడుతున్నాడో, దేని వల్ల కష్టపడుతున్నారో, ఎందుకు కష్టపడుతున్నారో ఎవరు లేకపోయినా వాడు కష్టపడతానే ఉంటాడు, సుఖం అనేది జరగడు. అది వ్యర్థమని సొలొమోను చెప్తూ ఉన్నాడు. అదే ఆ కష్టానికే దేవుడు తోడు ఉన్నాడు అనుకోండి, ప్రభు తోడు ఉన్నాడు అనుకోండి, యేసే తోడు ఉన్నాడు అనుకోండి, ఆ కష్టానికి అన్నిటికీ కూడా ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఏది కూడా వ్యర్థం పానేడు. నువ్వు కష్టపడకపోయినా, దేవుని కోసం కష్టపడ్డా, దేవుని కోసం మరి ఏది చేసినా, ఏదైనా సరే మన పని దేవుని కోసం ఉండాలి. నువ్వు ఎంత కష్టపడ్డావు అనుకో, దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం అన్నీ చేయాలి. దేవుని కోసం మనం కష్టపడినప్పుడు, దేవుని కోసం శ్రమ పడినప్పుడు, దేవుని కోసం ప్రతి ఒక్క చిన్న పని అయినా సరే దేవుని కోసం చేసినప్పుడు దానికి ఫలితం దక్కుద్ది. కానీ మరి దేవుని దృష్టిలో లేకుండా, ప్రభు దృష్టిలో లేకుండా, యేసే దృష్టిలో లేకుండా నువ్వు ఎంత కష్టపడ్డా దాని ఫలితం దక్కదు పిల్లరా. మరి అదే ఇక్కడ ఈ భూలోకంలో జరిగే క్రియలు వ్యర్థమని ఈ సొలొమోను రాస్తూ ఉన్నాడు. కానీ క్రీస్తు కలిగినప్పుడు అది వ్యర్థం కానియడం. ఎవరికి ఏ పని కావాలా, ఎవరికి ఎటువంటి పని కావాలా, ఎవరికి ఎటువంటి ఉద్యోగాలు కానీ, పని కానీ, ఏదైనా కానీ నిర్ణయించాలా దేవుని చేతిలో ఉంటుంది. మనం అన్నీ కూడా మనం నిర్ణయించుకుంటాం. అనేకమైన పనులు, ఈ పనికి వెళ్ళాలి, ఈ ఉద్యోగంకి వెళ్ళాలి, ఈ వ్యవసాయంకి వెళ్ళాలి,
ఏ పనులు చేయాలి అని మనం నిర్ణయించుకుని పోతూ ఉంటాం. కానీ ఎవరికి ఏ పని అప్పచెప్పాలో, ఎవరికి ఏ కార్యం అప్పచెప్పాలో దేవునికి పూర్తిగా తెలుసు. ఈ పలానా పని అయితే వీడు చేయగలడు, ఈ పలానా పని అయితే వీడు చేయగలడు. మరి అని దేవునికి తెలుసు. కాబట్టి మనకంటే, మన ఆలోచన కంటే దేవుని జ్ఞానము, దేవుని ఆలోచన మహోన్నతమైనది. కాబట్టి ఆయన మనిషికి దేవుడు తోడే ఉన్నప్పుడు ఆ మనిషికి, ఎటువంటి మనిషి అయినా సరే, ఎవరికైనా సరే దేవుడు మంచి ఆయనకి తగిన పనిని అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చివరికి ఎన్ని కూడా లోకంలో, భూలోకంలో జరిగే కార్యములన్నీ కూడా చూసి సొలొమోను అన్నీ వ్యర్థమని తేల్చాడు. అవును, వ్యర్థమే. భూలోకంలో జరిగే కార్యాలన్నీ కూడా వ్యర్థమని తేల్చి చివరికి తేల్చింది ఏంటంటే పిల్లారా, ప్రసంగి 3:21 నరుల ఆత్మ పరములకు ఎక్కిపోవును, లేదు మృగముల ప్రాణము భూమి కిందకు దిగిపోవును, లేదు ఎవరికి తెలియను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత మహాజ్ఞాని అయి ఉన్నా సరే ఆత్మ గురించి తెలియదు. దేవుని ఆత్మ పొందాడు. దేవుని జ్ఞానాన్ని దేవుణ్ణి అడిగి దేవుని జ్ఞానాన్ని పొందాడు సొలొమోను. అయినా సరే మరి ఆత్మ ఎక్కడికి పోతుందో, మానవుల ఆత్మ ఎక్కడికి పోతుందో తెలియదు. ఎందుకని దేవుడు అంటాడు ఏమనంటే, మానవులను కొంచెం తక్కువగా నేను చేసేదని. మానవులు ఎట్లా చేశాడు దేవుడు? దేవునికి కొంచెం తక్కువగా చేశారంట పిల్లారా. అందుకని సొలొమోనికి అంత జ్ఞానం ఉన్నా ఆత్మ గురించి ఎక్కడ పోతుందో, ఏమైపోతుందో ఎవరికి తెలియదు. శరీరంతో జీవించినంతకాలమే ఆ భూలోకం సంగతులే తెలుసు, కానీ ఆత్మ గురించి తెలియదు పిల్లారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆత్మ గురించి దేవుడు మరి సమస్తము నిర్మించినటువంటి దేవాదేవుడు భూలోకానికి వచ్చి ఆత్మ గురించి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాను 14:2-3 చదవండి. దేవుని యందు విశ్వాసముంచిన ఎడల, యోహాను 14:1 చదవండి, ఏం పర్వాలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచడి. నా యందును విశ్వాసముంచుడు అంటే దేవుని యందు విశ్వాసముంచుడి అన్నారు యేసు ప్రభు వారు. నా యందును విశ్వాసముంచుడి అన్నారు. అంటే దేవుని యందు విశ్వాసముంచినా, ప్రభునందు విశ్వాసముంచినా ఒకటే, ఇద్దరు ఒకటే. అక్కడ అర్థమవుతుంది మనకి ఇండైరెక్ట్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, అందరూ దేవుని యందు విశ్వాసం ఉంచుతారు. అందరూ దేవుడు దేవుడు అంటారు. ప్రపంచంలో వారి దేవుడు అనుకునే వాళ్ళని పూజిస్తారు, అందరూ దేవుడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడేమన్నారంటే దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, బాగానే ఉంది. కానీ నా యందు విశ్వాసం ఉంచుడి, ఇక్కడ దేవుడు తేల్చి చెప్పారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాగ్దానం చూడండి ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం మీద నిలబడండి ప్రియులారా. అప్పుడు మనకి దేవుడు చేసింది అంతా కూడా మన మేలుకే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు దేవుని యందు విశ్వసిస్తున్నారా? యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారా? మరి యేసు ప్రభువే నిజమైన దేవుడే తండ్రి యేసు ప్రభువుని మనం చెప్పుకున్నాం క్లియర్గా. అది మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే చాలా టైం అవుద్ది. కాబట్టి పిల్లారా, మరి నేను వెళ్ళుచున్నాను, వెళ్ళటం మీకు మంచిది. నేను వెళ్ళాలనే పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు రాడు అని దేవుడు సెలవు ఇచ్చారు కదా. మరి సెలవు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకు వచ్చినప్పుడు మనకు రక్షణ కలుగుతుంది.
మనం రక్షించబడతాం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం కోరుకుంటామో మనలోకి వస్తుందో అప్పుడు రక్షణ జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తారైనా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ప్రియులారా మరి ఆయన ఉండే స్థలంలో మనం ఉండులాగా మనల్ని చేస్తాడు. మనం దేవుని దగ్గరే ఉండాలి. ఎందుకంటే దేవుని ప్రజలం. ఈ భూలోకంలో ఎవరు ఏది రాదు, మనతో వచ్చేది ఏది లేదు, మనుషులు రారు, ఏది రాదు, ఆస్తులు రావు, మన అధికారం రాదు, మన ధనము రాదు, ఏది రాదు. మనతో వచ్చేది యేసుప్రభువారు మాత్రమే ప్రియులారా. మనం చనిపోయినప్పుడు యేసుప్రభువారు వచ్చి తీసుకెళ్ళాలి మనల్ని. ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలంటే మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసయ్య యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం చనిపోగానే దేవుడు వస్తాడు. అక్కడికి దేవుడు వస్తాడు. అదే బతికొండగా నువ్వు దేవుని యందు లేవనుకోండి, ప్రభువునందు లేవనుకోండి, ఇంకోటి ఏదో వస్తుంది, అది నేను తీసుకుపోద్ది. ఎక్కడికి? దాని రాజ్యం వేరు. ఆ సాతాను రాజ్యం, దేవుని రాజ్యం, 2 రాజ్యాలు ఉన్నాయి. మరి దేవుడు రాకుండా ఎవరో వచ్చారనుకో, నేను ఎక్కడికి తీసుకెళ్తారు? సాతాను రాజ్యాన్ని తీసుకెళ్తారు. కాబట్టి మీరు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ప్రియులారా, నువ్వు దేవుని యందు మరి భూలోకంలో జీవిస్తూ ఉండగానే దేవుని యందు స్థిరపడాలి. ఎప్పుడైతే స్థిరపరచబడతావో అప్పుడు నువ్వు బతికున్నా నీకు లోటు లేదు, చనిపోయినా నీకు లోటు లేదు, దిగులు లేదు, ఏది లేదు, నిర్భయంగా నువ్వు జీవించవచ్చు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి యేసుప్రభువారు ఉన్న చోటే మనము ఉంటాం. భూలోకంలో మనకు పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే, పరిశుద్ధాత్మ మనలో ఉంటే మరి మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడుతుంది. మనం ఏది చెప్తే అది జరుగుద్ది. ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది అవసరం ప్రభువా అంటే వెంటనే వస్తుంది. దానిలో అనుమానమే లేదు. ఎప్పుడది పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుద్ది. పరిశుద్ధాత్మ నీలో లేనప్పుడు మేము ఎన్ని ప్రార్థన చేసినా జరగదు. మరి అనేక మందికి మరి దేవుని ప్రార్థన చేస్తూ ఉంటారు, తెల్లవారులు బ్రహ్మాండం చేస్తూ ఉంటారు, కానీ జరగదు. ఎందుకంటే కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్మ లేక ప్రియులారా. కాబట్టి పరిశుద్ధాత్మ కావాలని కోరుకోండి. పరిశుద్ధాత్మ కావాలని కోరుకున్నప్పుడు నీకు దేవునితో సంబంధం కూడా ఎక్కువైపోద్ది, సంబంధం కూడా మరి మెరుగుపడుతుంది. నీకు తోడు దేవుడు తోడై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.